నమస్తే అండి. యూట్యూబ్ బడికి స్వాగతం. టెట్ ఈ టెట్లో 30 మార్కులకు గాను 6 మార్కులు అనేవి మెథడాలజీ, బోధనా పద్ధతులు, బోధనా శాస్త్రానికి సంబంధించినవి 6 బిట్లు వస్తూ ఉంటాయి. అలాగే 24 బిట్లు అనేవి మన తెలుగుకు సంబంధించినవి. 30కి 30 మార్కులు రావాలంటే మనం కంటెంట్ అనేది ఒక సిలబస్ పేపర్ పక్కన పెట్టుకుని దాని ప్రకారం చదవాలనుకుంటాం. ఎక్కువగా చదివిస్తే తక్కువ సమయంలో మనం ఎక్కువ మార్కులు సంపాదించకపోవచ్చు. కాబట్టి స్మార్ట్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అనేది లాంగ్ టర్మ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకి షార్ట్ టర్మ్లో అనేది స్మార్ట్ వర్క్ అనేది ఉపయోగంగా ఉంటుంది. మనకి తెలుగులో ఎక్కువగా కష్టమనిపించేవి ఏంటంటే భాషాంశాలు. ఈ మిగతా అంశాలను కూడా ఒక్కొక్క టాపిక్ వైజ్ మనం తర్వాత విశ్లేషించుకుందాం. ఈ భాషాంశాల్లో కఠినంగా అనిపించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సందర్భాన్ని బట్టి మన యూట్యూబ్ బడిలో అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకా అదనంగా కంటెంట్ కావాలంటే మన యూట్యూబ్ బడి ప్లేలిస్ట్ మీరు చూస్తే ఆ ప్లేలిస్ట్లోని టెట్ డిఎస్ అనేవి విడివిడిగా వీడియోలు అనేవి అప్లోడ్ అయి ఉన్నాయి. వ్యాకరణాంశాలు, అలాగే బాల వ్యాకరణము, చందోదర్పణము అన్నీ కూడా మన ఛానల్లో సంపూర్ణంగా ఉన్నాయి, వీక్షించండి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువగా అర్థమయ్యే విధంగా పిట్టుపోకుండా ఏ విధంగా మనం గుర్తుంచుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నడుస్తూ ఉంటుంది. దయచేసి ఈ వీడియోని చూస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో చూస్తూ ఈ వీడియోకి మీకు నచ్చిందనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మిగతా వీడియోలో అప్లోడ్ చేయాలంటే కామెంట్ చేయండి. దాని ప్రకారము మిగతా కంటెంట్ అంతా కూడా మీకు అంటే ఈజీగా అర్థమయ్యే విధంగా నేను తప్పకుండా వీడియోలు చేస్తూ ఉంటాను. ఈ టెట్ అనేది అంటే ఇన్ సర్వీస్ టీచర్స్కి కొంచెం ఆందోళన అనిపించేది. అంటే దాని గురించి ఆలోచించము, ఒకేసారి వచ్చేసరికి ఆందోళన పడతాం అంతే. దాని గురించి ఇప్పటివరకు మనం పట్టించుకోలేదు. టెట్ తప్పకుండా పాస్ అవ్వాలనే ఉద్దేశంతో మనం ఏ విధంగా చదవాలి, కంటెంట్ మనకు అందుబాటు లేదు, ఉన్న టెక్స్ట్ బుక్లు సరిపోతే చాలవా, ఇవన్నీ టెక్స్ట్ బుక్లు అయితే కొంతవరకు సమాచారం ఉంటుంది, మిగతా అదనపు సమాచారం కూడా మనం సేకరించుకోవాలి. స్పెషల్ టెట్ వేసేటప్పుడు టెక్స్ట్ బుక్ ప్రకారమే ఉన్నదున్నట్టుగా ఇస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఒకవేళ అదన సమాచారం మనకి కావాలని ఉద్దేశంతో ఉంటే కొంచెం బయటకు వెళ్ళాలంతే. సరే, ఏది ఏమైనా సరే ఈ వీడియోలోని భాషాంశాల్లో వర్ణోత్పత్తి స్థానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వర్ణోత్పత్తి స్థానాలు చదివితే ఇప్పుడు అర్థమైనట్టుగా ఉంటుంది. మళ్ళీ ఒక 10-15 నిమిషాలు పోయాక మళ్ళీ మర్చిపోతాం. దయచేసి ఈ వీడియోను చూడండి. చిన్న మీరు రఫ్ నోట్గా రాసుకోండి, లేదంటే ఆలకించండి. ఆలకించిన తర్వాత ఒకసారి మళ్ళీ వీలున్నప్పుడు ఈ వీడియోని ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూసిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇంకా మళ్ళీ మర్చిపోకుండా ఉండడం కోసము ఇంకొకసారి చూస్తే చూడండి, అది మీ ఇష్టమేది. ఇక స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వర్ణమాలలో అక్షరాలు సంఖ్య గురించి మాట్లాడుకుంటే బాల వ్యాకరణములని సంస్కృత అక్షరాలకి ఎన్ని ఉన్నాయి, తెలుగు అక్షరాలకి ఎన్ని ఉన్నాయి, ఇలాగ ప్రాకృతానికి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం బాల వ్యాకరణలు చెప్పుకున్నాము. వీడియోలన్నీ కూడా బాల వ్యాకరణంలో పరిచ్ఛేదాలు 10 పరిచ్ఛేదాల్లో సంజ్ఞా పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదము, తత్సమ పరిచ్ఛేదము, ఈ 3 పరిచ్ఛేదాలు కూడా బాల వ్యాకరణం అనే ప్లేలిస్ట్లో వీడియోలు ఉంటాయి. ఇక అక్షర నియమాల గురించి, ఈ అక్షరాల్లో రకాలు, అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, మళ్ళీ వాటిలో రకాలు, ఇది వేరే టాపిక్ వస్తుంది. కాబట్టి భాషాంశంలోనే కానీ వేరే టాపిక్. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే వర్ణ ఉత్పత్తి స్థానాలు. ముఖంలోని వర్ణాలు ఏ స్థానాల్లో పుడుతుంటాయి, వాటికి పేర్లు ఏంటి, ఇవి మనం తెలుసుకుంటున్నాం. దయచేసి అక్షరాలు బోర్డు పైన ఎన్ని ఉన్నాయి అవన్నీ చూడకండి. ఏ అక్షరము ఎందులోకి వెళ్తుంది ఇది మనం చూసుకోవాల్సింది. ఇప్పుడు మనం ముఖాన్ని పరిశీలించాలండి. ఆ అక్షరం మనం పలికేటప్పుడు ముఖంలో ఏ స్థానాలు పుడుతుందో అది చూసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మనం మొత్తం గుర్తించవచ్చు. చూడండి ఒకసారి. దీనికి చిన్న చిన్న సూత్రాలు ఉంటాయి మనకి గుర్తించుకునే విధంగా. ఈ ముఖాన్ని ఈ విధంగా చూసుకుంటే ఈ అక్షరాలు చూడండి, ఆ నుండి బండిర వరకు మనం అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు ఒకసారి పక్కన వేసుకుంటే, ఇక్కడ బొమ్మ వేసుకుంటే దాని ప్రకారం కొన్ని నియమాలు ఉంటాయి ఈజీగా గుర్తించుకోవడం కోసం. ఇవి కంఠస్థం పెట్టాలి. కంఠస్థం పెట్టకపోయినా సరే పలికే విధానం బట్టి మనం వాటిని ఏ స్థానాల్లో పుట్టాయో వాటి పేర్లు మనం గుర్తించుకోవచ్చు. ఉదాహరణకి ఇవన్నీ చూడండి, ఇలా వస్తూ ఉంటాయి. అకుహ విసర్జనీయానం కంఠః. అకుహ గుర్తుంచుకోండి. అకుహ విసర్జనీయానం కంఠః. అ కు హ విసర్జ, ఈ 4. అకుహ అంటే మొత్తం ఎవరకుండా సూత్రంలో షార్ట్ కట్ చేస్తాడు. కాబట్టి అకుహ విసర్జనీయానం కంఠః. కంఠము. కంఠం అంటే ఏమిటి? ఇది కంఠం. ఈ కంఠంలో ఏ అక్షరాలు పడతాయంట? ఈ కంఠంలో ఏ అక్షరాలు పడతాయి?
అకుహ విసర్జనీయానం అకుహ 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 విసర్జ అకుహ విసర్జ గుర్తుంచుకోండి. అకుహ అకుహ విసర్జనీయ. ఆ అంటే ఇదిగోండి కంఠంలో పుట్టే అక్షరాలు ఆ ఆ. కు అంటే కావర్గము కావర్గము క ఖ గ ఘ ఇඤ ఇది కావర్గము అకుహ. అలాగే హ అకుహ ఆ ఆలు అలాగే కావర్గము చూడండి ఈ రెండు అలాగే ఈ కావర్గము అలాగే ఈ హ అకుహ అన్నాడు కాబట్టి ఆలు క ఖ గ ఘ ఇඤ అలాగే హ హ అలాగే విసర్గ గుర్తుంచుకోండి. ఇవి అకుహ అకుహ విసర్జనీయానం కంఠః అకుహ విసర్జనీయానం కంఠః. ఆలు రెండు క ఖ గ ఘ ఇඤ కావర్గము అలాగే హ అనే హల్లు విసర్గ అనే ఉభయాక్షరము. ఈ మూడు అంశాలు ఇందులో ఉంటాయి. అచ్చులు హల్లు ఉభయాక్షరము. అకుహ ఆ ఈ రెండు క ఖ గ ఘ ఇඤ అలాగే హ అనే హల్లు విసర్గ అనే ఉభయాక్షరము. ఇవి కంఠంలో పుడతాయి. ఈ పలికేటప్పుడు ఒకసారి చూడండి. ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తే అవి మనకి ఈజీగా గుర్తుండిపోతాయండి. చూడండి ఇవి ఈ కంఠం దగ్గర ఒకసారి చేయి పెడితే ఆ ఆ ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది మనకి. అలాగే క ఖ గ ఘ ఞ అలాగే హ హ పలికేటప్పుడు ఎక్కడ ఇదే ఇంపార్టెంట్ ఈ కంఠమే హ. అలాగే విసర్గ విసర్గ నమః నమః అని వస్తుంది. అంటే ఇది కూడా దీనిలా పలుకుతూ ఉంటాం కాబట్టి ఆ క ఖ గ ఘ ఞ హ ఇదొకటి విసర్గ. ఈ అంశాలు మనకి కంఠ్యాలు అంటాం. వీటిని కంఠ్యాలు. అకుహ విసర్జనీయం కంఠః అంటే కంఠ్యాలు. వీటిని కంఠ్యాలు అంటారు. కంఠంతో పలుకుతాం కాబట్టి కంఠ్యాలు. ఇది గుర్తుంచుకోండి కంఠ్యాలు. అలాగే రెండవది ఇచు యశానం తాలుహు ఇచు యశానం తాలుహు. ఇక్కడ కూడా చూడండి ఇచు అంటే ఈ ఉంది కదా ఇక్కడ ఈ అంటే ఈ అసలు తాలు అంటే ఏమో చూడండి. తాలు అంటే తాలువు ఇది కూడా మనకు విట్టు వస్తుంది. తాలువు అంటే దవడ. మన వాళ్ళు అంటారు కదా దవడ పగిలిపోద్ది అంటారు కదా దవడ అండి. మనం పలికేటప్పుడు ఆ నాలుక కొనల భాగము దవడకి తగులుతూ ఉంటుంది ఈ అక్షరాలు పలికేటప్పుడు. అదేంటి ఇచు యశానం తాలుహు ఇచు యశానం తాలుహు. ఇవి ఈ చ అంటే ఈ చ వర్గము. ఇందులో చూడండి అన్నిటిలో 5 అక్షరాలు ఉంటే దీంట్లోని 7 ఉన్నాయండి. 3 3 6 7 7 అక్షరాలు ఉన్నాయి 7 హల్లులు. కాబట్టి ఇచు యశానం తాలుహు చవర్గము అలాగే యా అనే హల్లు చవర్గము యా అనే హల్లు అలాగే సే సే కత్తిరిస. ఈ 4 అంశాలు కూడా ఇచు యశానం తాలుహు. తాలువు అంటే దవడ తాలువు అంటే దవడ. కాబట్టి పలికేటప్పుడు చూడండి ఒకసారి పలకండి ఒకసారి. ఈ 4 కొన భాగం మన దవలు తగులుతాయి. ఈ వీటిని ఈ దవడ ఈ పక్కన ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి దవలు పలు తగులుతాయి కొంట దవలు. ఈ చూడండి చ ఛ ఛ జ ఝ ఝ ఇన. మరి ఇవి రెడతగా పెట్టాం కదండి. ఇవి ఏ వర్గానికి ఆ వర్గం అంటే కంఠ్యాలు తాళవ్యాలు ఇలా వస్తాయి. మళ్ళీ చివరిలో వీటిని వేరేగా మనం చెప్పుకుంటాం వీటి గురించి. కాబట్టి ఈ చవర్గము యా 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 అని పలికేటప్పుడు కూడా నాలుక దవల్లో తగులుతుంది యా. అలాగే సే 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 కాబట్టి ఈ సే కూడాను దవలు తగులుతుంది. కాబట్టి దవడ అంటే తాలువు. కాబట్టి దవడలో అనం వీటిని తాలువును తగులుతాయి. కాబట్టి ఈ తాలువును పుట్టే అక్షరాలు ఈ తాలువును పుట్టే అక్షరాలు కాబట్టి వీటిని తాళవ్యాలు అంటారు. వీటిని తాళవ్యాలు తాళవ్యాలు. ఇచు యశానం తాలుహు 3 సార్లు అనుకోండి మంత్రాల్లాగా. అకుహ విసర్జ అకుహ 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 విసర్జనీయానం కంఠం ఇచు యశానం తాలుహు ఇచు యశానం తాలుహు. ఇది కూడా చూడండి 1వ పాయింట్ ఇది 2వ పాయింట్. అంటే వరుసగా రావు మారుతూ ఉంటాయి అలా గుర్తుంచుకోండి. ఆలు కాక్ స్టార్టింగ్తో ఈలు రెండవది చాచాలు జాజాలు. కాబట్టి ఎలాగైనా గుర్తుంచుకోవచ్చు. ఇచు యశానం ఇచు యశానం ఈ చ ఛ
జ ఝ ఇన యా సే ఇవి ఇచు యశానం తాలుహు వీటిని తాళవ్యాలు అంటారు. తాలువు అంటే దవడను తగులుతాయి కాబట్టి తాళవ్యాలు అన్నారు. మరి ఇక్కడ ఈ చ ఈ జ ఈ రెండు ఏమిటంటే ఇవి అచ్చులు చేరే విధానం బట్టి తాళవ్యాలుగాను దంత్యాలుగాను మారుతూ ఉంటాయి. తాళవ్యాలు ఈ యాలు తాళవ్యాలు ఆ ఓ వాటితో పలికే అచ్చులు అంటే ఆ అచ్చులు ఆ హల్లులకి కలిస్తే అవి దంత్యాలుగా మారుతాయి. ఇవి పూర్వం ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా కొన్ని ముస్లిమ్స్ పదాల్లో కొన్ని అంటే బ్యానర్లో ఇవి కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. కాబట్టి చూసుకోండి, ఇవి తాళవ్యాలుగా వస్తాయి. వేరే అచ్చులు కలిసేటప్పుడు అంటే అచ్చులు విధానం బట్టి తాళవ్యాలుగాను దంత్యాలుగాను దీన్నే దంత్య తాళవ్య చజలు అంటారు బాల వ్యాకరణంలో. దంత్య తాళవ్యాలు అంటే సందర్భం బట్టి దంత్యాలు అవుతాయి, సందర్భాన్ని బట్టి తాళవ్యాలుగాను అవుతాయి. మిగతా మాత్రము ఇవి తాళవ్య చకారము తాళవ్య జకారము చ చ జ జ ఇన ఈ రెండు మాత్రం తాళవ్యాలు అవుతాయి, దంత్యాలు అవుతాయి, రెండు కూడా అవుతాయి కలిసే అచ్చుల విధానం బట్టి. కాబట్టి అకుహ విసర్జనీయానం కంఠః ఇచు యశానం తాలుహు రుటు రశానం మూర్ధ. దయచేసి అర్థమయ్యేలేదా చెప్పండి మిత్రులరా. రుటు రశానం మూర్ధ రుటు రశానం రు టు ర ష ఇది రుటు రశానం మూర్ధ. మూర్ధం అంటే ఏమిటండి? ఇది ఈ అంగుటి పై భాగం ఏదైతే ఉందో దీన్ని మూర్ధము అంటారు. అంగుటి పై భాగం ఇవి పలికేటప్పుడు చూడండి, రుటు అంటే ఈ రు 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 ఈ రు రెండు రూలు కదా పలికేటప్పుడు చూడండి, రు రు నాలుక ఏదైనా సరే నాలుకలు వస్తుంది, పైన వస్తాయి అక్షరాలు. మనం ముఖాన్ని ఇలా మార్చేటప్పుడు రు రు వస్తుంది మూర్ధన్యము. అలాగే ట నాలుగు చూడండి పూర్తి అవుతుంది దీన్ని మూర్ధన్యాన్ని. ట ఠ డ ఢ నా టాకారం ఇది ఈ తా వర్గము రూటు. అలాగే రా 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 చకటరేప సాధురేప రెండు రకాలు ఉంటాయి. ఇది రా. మళ్ళీ వీటిలో రకాలు ఉన్నాయి, కంపితము తాడితము. వీటి గురించి తర్వాత నేను ఫినిషింగ్ టచ్ ఇచ్చి ఆపేస్తాను. రుటు రశానము రు రు ట ఠ డ ఢ న అలాగే రా అలాగే షా ఈ షా కూడాను ఈ షా రుటు రశానం చూడండి రు రు అలాగే టావర్గము అలాగే రా అనే అక్షరము ఈ షా అనేది కూడా ఇవన్నీ పలికేటప్పుడు ఎక్కడ పలుకుతాం ఇది ప్రధానమైనటువంటి భాగం దానికి. రు రు ట ఠ డ ఢ న అలాగే రా అలాగే షా మూర్ధన్యం. కాబట్టి ఇవి అకుహ విసర్జనీయానం కంఠః ఇచు యశానం తాలుహు రుటు రశానం మూర్ధ. ఇవి మనం గుర్తుంచుకోవాలండి, ఇవి తాలుహు మూర్ధ అని. కాబట్టి ఇవి మూర్ధన్యాలు. ఇవి మూర్ధన్యాలు. ఇవి ఇచు యశానం అనేది తాళవ్యాలు. ఈలు అలాగే చ వర్గము యా అనే అక్షరము అలాగే సే అనే అక్షరము. ఇచు యశానం తాలుహు రుటు రశానము మూర్ధన్య అకుహ విసర్జనీయానం కంఠః. ఇవి 3 సార్లు 4 సార్లు సరదాగా మన మంత్రాలు చదివేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇవి పలికేటప్పుడు కూడా ఆయా స్థానాల్లో మనం కొంచెం మనకు మనమే పరిశీలించుకుంటే ఈజీగా గుర్తుంచుకునే అవకాశం ఉన్నాయి. ఇది కొంచెం కష్టమైన అంశము కాబట్టి మనం ఎంత ఈజీగా చెప్పుకోవాలనుకున్నా సరే అది కుదరదు. దయచేసి ఒకసారి మీరు ఆలోచించారు కాబట్టి ఇంకా ఇవి ఒకటే కాదు ఇంకా పూర్తిగా ఉన్నాయండి. తరువాతది తులసానం దంతః. దంత అంటే దంతాల సహాయంతో పలికేవి. దంతాలతో అంటే నాలుక అనేది దంతాలను తగులుతాయి ఆ అక్షరాలు అనేవి. కాబట్టి అవేంటి తులసానం ల స ఈ 3 చూడండి. అంటే ఈ టా వర్గం అయిపోయింది కదా, తర్వాత వర్గము తా వర్గము త థ ద ధ న ఈ 5 కూడాను దంత్యాలు. ఇవి దంత్యాలు దంతాలు సహాయంతో పలుకుతాయి కాబట్టి దంత్యాలు. అలాగే లా అనే అక్షరము దంతాలు చూడండి త థ ద ధ న అలాగే లా
అలాగే స, సే వేరు, షా వేరు, స, స. ఇది దంతాలు పలుకుతాయి కాబట్టి తులసానం దంత, దంతాలను పలుకుతాయి. ఇక్కడ ఉన్నటువంటి దంతాల సహాయంతో ఉత్పత్తి అవుతాయి కాబట్టి వీటిని దంత్యాలు అని చెబుతారు. అలాగే తా వర్గము, అలాగే లా అనే హల్లు, అలాగే సా అనే హల్లు. ఈ లాతో పాటుగా అచ్చుల్లో ఈ రెండు చూడండి, వీటిని లో లో అని పిలుస్తూ ఉంటారు. ఇవి వాడుకలు లేవు కాబట్టి ఇవి వర్ణమాలలో పెద్దగా కనబడవు. మన టెక్స్ట్ బుక్లో పిల్లలకు చెప్తాం కాబట్టి అవి ఉంటాయి. కాబట్టి తవర్గము, లా, స, లు, లు ఇవి తులసానం దంత్య, ఈ అక్షరాలన్నీ కూడా దంత్యాలు. ఒకసారి పలికేటప్పుడు వీటి యొక్క పుట్టుక మనం కొంచెం గమనిస్తే ఈజీగా మనకు గుర్తుంటాయి. అలాగే ఉపపద్మానీయానం ఓష్ట, ఉపపద్మానీయానం ఓష్టవ్ అంటే ఓష్ట్యాలు. ఓష్ట్యములు అంటే ఏమిటి? ఓష్ట్యము అంటే మనకు అందరికి తెలిసినవే పెదాలు. పెదవుల సహాయంతో పలుకుతాము కాబట్టి వీటిని ఓష్ట్యాలు అంటారు. ఇదిగోండి, ఉలు, పవర్గము. తర్వాత మిగిలినది చివరి వర్గము పవర్గము. ప, ఫ, బ, భ, మ. ఉలు, పవర్గము ఇవి. ఉపో పద్మానయానం ఓష్టో, ఉలు, పావర్గము ఇవి ఓష్ట్యాలు. ఈ రెండు పెదాల సహాయంతో పలికేవి ఓష్ట్యాలు. ఓష్టములు పెదవుల సహాయంతో పలికేవి ఓష్ట్యాలు. దంతాల సహాయంతో పలుకుతాం కాబట్టి ఇక్కడ ఉత్పత్తి అవుతాయి కాబట్టి దంత్యాలు. ఇలాగే అనునాసికలు మనం రెడ్డ పెట్టుకున్నాం కదా, ఈ వర్గంలో 5 వర్గంలో ఉన్నటువంటి చివరి అక్షరాలు అనునాసికాలు. 1 2 3 4 5 ఈ 5 అక్షరాలు కూడా, ఈ 5 హల్లులు కూడా అనునాసికాలు. నాసికమును అనుసరించి పలుకుతాం కాబట్టి ఇవి అనునాసికలు. ఇవి పలికేటప్పుడు మనం పిల్లలకు చెబుతూ ఉంటాం, ముక్కు మూసి పలకండి, మామూలుగా పలకండి, తేడా మీకే తెలిసిపోతుందని చెప్తాం. కాబట్టి పలికేటప్పుడు అనునాసికలు మరియు ఇప్పుడు కావాలి కంటి అనునాసికము, తాళవ్యానునాసికము, మూర్ధన్యానునాసికము, దంత్యానునాసికము, ఓష్టి అనునాసికము. అంటే ఈ వర్గానికి చెందింది ఏదైతే ఉందో అంటే అక్కడ ఆ పేరుతో పాటుగా అనునాసికం కూడా యాడ్ అవుతుంది. కాబట్టి క, ఖ, గ, గ, ఞ ఇవి కంట్యాలు. కంట్యము కాబట్టి ఇవి కంట్యాలు మరియు ఇది అనునాసికం కాబట్టి కంట్య అనునాసికము. ఒకవేళ కంట్యము అని ఇస్తే కంట్యం పెడతాము, అనునాసికం అని ఇస్తే అనునాసికం పెడతాం విడివిడిగా ఇస్తే. కాబట్టి కంట్య అనునాసికం రెండు కల్పించడం అనుకోండి, కంట్య అనునాసికమే మనం పెట్టాలి. ఒకవేళ కంట్యము వేరేగా అనునాసికం వేరేగా ఇస్తే మనం అనునాసికానికే ప్రాధాన్యత ఇవ్వాలి. రెండు కల్పించడం అనుకోండి కంట్యానునాసికం అని, అప్పుడు మనం కంట్యానునాసికాన్నే మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రధానంగా అనునాసికాలు ఈ వర్గానికి చెంది కాబట్టి కంట్య అనునాసికము, తాళవ్య అనునాసికము, మూర్ధన్య అనునాసికము, ఇది దంత్య అనునాసికము, ఓష్టి అనునాసికము. మొత్తానికి ఇవి 5 కూడా అనునాసికాలు. నాసికాన్ని అనుసరించి పలుకుతాయి కాబట్టి ఇవి అనునాసికాలు. అనునాసికాలు ఈ 5 కూడా అనునాసికాలు. కాబట్టి అచ్చులకి హల్లులకి లింక్ చేసుకొని మనం చదువుకుంటే ఈజీగా మనకి అర్థమవుతాయి. ఇంకా మిగతా కొన్ని ఉన్నాయి, చాలా ముఖ్యమైన వర్గములు అయిపోయాయి కదా, ఇంకొన్ని ఉన్నాయి. అవులు ఉన్నాయి, అలాగే ఈ 0 ఉంది, అలాగే మిగతా హల్లుల గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఇప్పుడు వర్ణోత్పత్తి స్థానాల గురించి మాట్లాడుకున్న తర్వాత వాటి వర్గీకరణ, అచ్చుల వర్గీకరణ, హల్లుల వర్గీకరణ ఎలా ఉంటాయి అనేది జస్ట్ పేరుతో టచ్ చేసి ముగించేద్దాం. మిగిలిపోయినటువంటి అచ్చులు ఏ, ఐ, ఓ, ఔ, అలాగే 0. దీన్ని అనుస్వారం అంటారు. పూర్ణానుస్వారము, ఇది అర్ధానుస్వారము. పూర్ణ బిందువు అంటారు, ఖండ బిందువు అంటారు. కాబట్టి ఇది కూడా అనుస్వారము. ఇప్పుడు మనం చూసుకుంటే ఏ, ఐ, ఓ, ఔ చూడండి, ఏ దయతో కంఠతాలు ఇవి ముఖ్యమైనవి. ఎక్కువ మనకి ఇప్పుడు ముందు ఉన్నవి కానీ ముఖ్యమైనవే. అంటే ఈ వర్గంలో 5 అయిపోయాయి కాబట్టి ఈ వర్గంతో ఉన్నటువంటి అచ్చులు, ఈ వర్గానికి లింక్ అయిన హల్లులు మనకి ఈజీగానే గుర్తుంటాయి. ఎక్కువగా వీటిపైన రెండేసి కలిసి ఉన్నటువంటివి ఎక్కువగా బిట్లు వస్తున్నాయి చాలా పాత టెట్లలో. ఏ, ఐతో కంఠతాలు, కంఠతాళవ్యము.
ఏ ఐతో ఏ ఐ ఏ ఐలో కంఠము తాలువ అంటే దవడ. కాబట్టి ఇక్కడ కంఠము ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి దవడ ఈ రెండు కలిపి పలుకుతాం అనమాట కంఠతాళం. కాబట్టి ఏ ఏ ఐ ఏ ఐతో హ్రస్వ యకారంలో ఏ ఐ అని ఇచ్చాడు అంతే. కాబట్టి ఏ ఐ ఈ మూడు కూడా కంఠతాలు అంటాడు. కాబట్టి ఇవి కంఠ తాళవ్యాలు. కంఠము మరియు తాళవ్యము అంటే దవడ ఈ రెండింటితో సహాయంతో పలుకుతాం. ఈ రెండు సహాయంతో పలుకుతాం. ఈ స్థానంలో ఉత్పత్తి అవుతుంది ఆ వర్ణాలు. ఏ ఏ చూసుకోండి. కాకపోతే ఇది పలుకుతాము, పైన దవడ కూడా పలుకుతాం. ఏ ఏ ఐ అనేటప్పుడు నాలుక దవడలు తగులుతుంది, ఇక్కడ వైబ్రేషన్ కూడా వస్తుంది. కాబట్టి కంఠ తాళవ్యాలు ఏవి అంటే ఏ ఏ ఐ. ఇప్పుడు ఔదౌతో కంఠోష్టహో ఔదౌతో కంఠోష్టౌ అన్నాడు. అంటే ఔపిత్యుడు ఔదౌతో ఓ ఓ ఔ ఇవి ఈ మూడు కూడా ఓ ఓ ఔ పలికేటప్పుడు చూడండి. ఇక్కడ కంఠోష్టో అంటే కంఠము మరియు ఓష్టము పెదాలు మరియు కంఠంతో ఉత్పత్తి అవుతాయి అక్షరాలు. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, పైన కూడా గమనించండి. ఓ ఓ ఔ ఓ ఓ ఔ ఈ పెదాల సాయంతో పలుకుతాం. వీటిలో వివృతాలు, సంవృతాలు, అర్ధ వివృతాలు, అర్ధ సంవృతాలు అని వేరే వర్గీకరణ ఉంది. ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ పడతాం కాబట్టి తర్వాత చెప్పుకుందాం. ఓ ఓ వైబ్రేషన్ వస్తుంది. అలాగే పెదాలు ఓ ఓ ఔ ఔ. కాబట్టి ఇవి కంఠము మరియు ఓష్ట్యములు. కంఠము మరియు ఓష్ట్యములు ఈ మూడు అక్కడ. కాబట్టి కంఠము మరియు పెదాలు ఈ రెండు పెదాలు కలిపి పలుకుతాం. కాబట్టి కంఠము ప్లస్ పెదాలు వీటిని కంఠోష్ట్యాలు అంటారు. కంఠోష్ట్యములు కంఠములు ప్లస్ మరియు ఓష్ట్యములు కలిపి పలుకుతాం. కాబట్టి కంఠోష్ట్యములు ఓ ఓ ఔ. కంఠతాళవ్యాలు ఏ ఏ ఐ. కంఠోష్ట్యములు ఓ ఓ ఔ. ఇది కంఠమే అది కంఠమే, రెండు కంఠంతో వస్తాయి. ఇవి దవడలతో పలుకుతాం అంటే తాళవ్యాలతో. మరి ఇవి ఓష్ట్యాలు అంటే పెదాలతో పలుకుతాం. ఇది దానికన్నా ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే వకారస్య దంతోష్ట్య. ఈ ఒక్క అక్షరము వా అనే అక్షరం ఏదైతే ఉందో ఈ వా అనే అక్షరము వకారస్య చాలాసార్లు వచ్చింది బిట్టు. వకారస్య ఓష్ట్యము దంతము మరియు ఓష్ట్యము దంతాలు మరియు ఈ పెదాలతో కలిపి పలుకుతాం. దంతాలు మరియు పెదాలతో వ వ వ వ. పెదాలు ఇంపార్టెంటే, ఇక్కడ దంతాలు కూడా ఇంపార్టెంటే. రెండిట్లు కూడా కలిపి ఉత్పత్తి అవుతుంది కాబట్టి దంతోష్ట్యము అంటారు. దంతోష్ట్యము ఈ వాని మాత్రమే దంతోష్ట్యం. అలాగే వా ఒకటి ఫా ఒకటి. ఫా కాఫీలో ఫా ఇది కూడా దంతోష్ట్యమే. వా అనేది దంతోష్ట్యము, ఫా అనేది దంతోష్ట్యం. తర్వాత మనం మెథడాలజీలు కూడా ఇవి లింక్ అవుతాయండి. అందుకే ఇవి చెప్పడం జరుగుతుంది. మెథడాలజీకి ప్లస్ ఈ భాషాంశాలకి కూడా లింక్ అవుద్ది ఈ టాపిక్ అనేది. అలాగే దంతోష్ట్యము. అలాగే నాసికానుస్వారస్య నాసికము సహాయంతో పలికేది అనుస్వారము. పూర్ణానుస్వారము, అర్ధానుస్వారం అంటారు 0, అలాగే 0. ఇవి నాసికము సహాయంతో పలుకుతాయి కాబట్టి నాసికానుస్వారస్య నాసికం సహాయంతో పుడుతుంది కాబట్టి అనుస్వారము. పూర్ణానుస్వారము, అర్ధానుస్వారం అంటారు. పూర్ణ బిందువు అంటారు, ఖండ బిందువు అంటారు. వ్యాకరణ అంశంలో బాల వ్యాకరణంలో వీటి గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. ఇవి గురువులకు విజ్ఞప్తి ఏంటంటే మనం ఈ టాపిక్ అనేది కష్టమైనది. ఈజీగా మనం కోడ్లు గుర్తుంచుకోవాలన్నా సరే కష్టతరంగా ఉంటాయి. కాబట్టి ఈ టాపిక్ మనం ఒకసారి ఆలకించి మన చదువుతో పాటుగా ఒకసారి ఆలకిస్తే ఎక్కువగా గుర్తుంటాయనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది. అలాగే లకారము. ఈ లా అనేది ఇది మూర్ధన్య లకారము అని భాషా బోధనలో మనకు కనబడుతూ ఉంటుంది. భాషా శాస్త్రంలో కూడా వీటి గురించి మన వివరణ ఉంది. లకారము మూర్ధన్య లకారము. మూర్ధన్యంతో పలుకుతాం. లా అంటాం. మూర్ధన్యంతో పలుకుతాం కానీ మూర్ధన్య లకారం అంటారు వీటిని. ఇవి ఈ 56 అక్షరాల 55 అక్షరాల తర్వాత గురించి మనం మాట్లాడుకున్న సంఖ్య గురించి. ఇప్పుడు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఏ స్థానాల్లో ఉత్పత్తి స్థానాలు నోటి భాగంలో ఏ స్థానంలో ఉత్పత్తి అయ్యాయో దాన్ని వర్ణోత్పత్తి స్థానాలు అనే టాపిక్తో మనకు భాషాంశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒకసారి మనం చెప్పుకున్నాం. ఒకసారి మీకు మళ్ళీ దయచేసి ఒక అర్థమవుతుంది.
ఇంకో ఒకవేళ ఏమైనా మరపు వస్తే ఒకసారి స్పీడ్ పెంచుకొని ఈ వీడియోని ఆలకించేయండి. ఒకవేళ అర్థం అవ్వకపోయినా దయచేసి కామెంట్ పెట్టండి. ఇటువంటి క్లాసులు అనేవి అంటే మిగతా భాషాంశాలు అన్నీ కూడా ఏవైతే కష్టం అనిపిస్తున్నాయో ఆ టాపిక్ మీరు కామెంట్ బాక్స్లో పెడితే అవి ఈజీగా చెప్పడానికి అంటే ఒకసారి చెప్పుకుంటే ఈజీ అవుతుంది అంతే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం గురువులం కాబట్టి అందరికీ వచ్చిన అంశాలు ఇవి. ఒక్కసారి ఆలకిస్తే ఇంకొంచెం తేలిక అవుతుంది అంతే. ఆ ఉద్దేశంతో ఎవరు ఎక్కువ చెప్పారు, ఎవరు తక్కువ చెప్పారు, మీరు ఆలకిస్తున్నంత మాత్రం మీకేం తెలియదని కాదు, మీకు తెలుసు బాగా. కానీ ఒక్కసారి ఆలకిస్తే ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఈ క్లాసులు నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ టాపిక్స్ ఈజీగా ఉంటాయి. మీకు ఏవి కావాలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వర్ణోత్పత్తి స్థానాల గురించి ఈ టాపిక్ ఈ అంశం అనేది నచ్చితే అలాగే లైక్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ మీ నుండి ప్రతిస్పందనతో మళ్ళీ క్లాస్ అనేది అప్లోడ్ చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.